ఈ రోజు జరిగే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ కోసం మీతో పాటు నేను కూడా ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నా. అయితే ఆక్షన్ ఎంతకి స్టార్ట్ అవ్వబోతుంది, లైవ్ ఏ యాప్ లో చూడాలి, ముందుగా హ్యామర్ కిందకి ఎవరు రాబోతున్నారు, ఏ సెట్ లో ఏ ప్లేయర్ ఉన్నారు, ఏ ప్లేయర్స్ ఎప్పుడు వస్తారు, అలానే FVM విషయంలో రీసెంట్ గా ఒక కొత్త రూల్ వచ్చింది. ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు రాత్రి 7 గంటలకి ముంబై వేదికగా ఆక్షన్ లైవ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆక్షన్ అయితే ఈ రోజు అండ్ రేపు ఉండబోతుంది. ఈసారి మొత్తం 531 మంది ప్లేయర్స్ ఆక్షన్ హ్యామర్ కిందకి రాబోతున్నారు. దీంట్లో మార్క్యూ ప్లేయర్స్ కి మాత్రమే ఈ రోజు ఆక్షన్ ఉండబోతుంది. డొమెస్టిక్ ప్లేయర్స్ అండ్ మిగతా ప్లేయర్స్ అందరూ రేపు ఆక్షన్ లోకి రాబోతున్నారు. మరి డే 1 ఆక్షన్ కి చారు శర్మ ఆక్షనర్ గా ఉంటే అండ్ డే 2 ఆక్షన్ కి మల్లికా సాగర్ ఆక్షనర్ గా ఉండబోతున్నారు. ఇక లైవ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ డే ఆక్షన్ మాత్రమే లైవ్ బ్రాడ్కాస్ట్ చేయబోతున్నారు. టీవీలో చూడాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్ లో రాబోతుంది అండ్ మొబైల్ లో చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. అయితే స్టార్టింగ్ లో చెప్పా కదా, ఈసారి FBM విషయంలో ఒక కొత్త రూల్ వచ్చిందని. అదేంటి అంటే ఆక్షన్ లో ప్రతి టీం వల్ల ఫార్మర్ ప్లేయర్స్ ని బై చేయడానికి FBM కార్డ్ రైజ్ చేస్తారు. అలా ఒక ప్లేయర్ ని ఎంత అమౌంట్ కి అయితే కొంటారో అదే సేమ్ అమౌంట్ కి నెక్స్ట్ 1 or 2 సీజన్స్ కి ఆ ప్లేయర్ ని రిటైన్ చేసుకోవచ్చు. మామూలుగా ఒక ప్లేయర్ ని నెక్స్ట్ సీజన్ కోసం రిటైన్ చేసుకోవాలి అంటే ఎక్కువ రిటెన్షన్ ప్రైస్ పడుతుంది. దీనివల్ల చాలా టీమ్స్ తమ స్టార్ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే టైటన్స్ టీమ్ పవర్ ని FVM యూజ్ చేసి 1,50,00,000కి బై చేశారు. సో వీళ్ళు పవర్ ని నెక్స్ట్ 2 సీజన్స్ కోసం అదే అమౌంట్ తో రిటైన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ ప్రాబ్లమ్ తో ఫ్రాంచైజర్ ని ఇబ్బంది పడుతున్నారు అని PKL ఈ కొత్త రూల్ ని తీసుకువచ్చారు. ఇక ఈ రోజు ఆక్షన్ హ్యామర్ కిందకి A and B కేటగిరీ నుండి 28 మంది స్టార్ ప్లేయర్స్ రాబోతున్నారు. ఆ ప్లేయర్స్ ఎవరు అని చూసుకుంటే ముందుగా కేటగిరీ ఏలో 12 మంది మార్క్యూ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆ ప్లేయర్ చూసుకుంటే మహమ్మద్ రిజా షాదులు, భరత్ హుడా, పవన్ షరావత్, విజయ్ మాలిక్, ఫజల్ అట్రాచలి, అంకుష్ రాథే, శుభం సిండే, యోగేష్ దయా, దీపక్ రాథే, అర్జున్ దేశ్వాల్, ఆశు మాలిక్ అండ్ దేవాంగ్ దయాల్. సో ఆక్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ ప్లేయర్స్ ముందుగా రాబోతున్నారు. ఇక కేటగిరీ బిలో టోటల్ గా 16 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఆ ప్లేయర్ చూసుకుంటే అంకిత్ జగ్లన్, ఆమిర్, నితిన్ కుమార్, సాహిల్ గులియా, మహేంద్ర సింగ్, సంకిత్ సావంత్, రింకు శర్మ, సంజయ్ దుల్, సుర్జీత్ సింగ్, గుమన్ సింగ్, మణేందర్ సింగ్, మంజీత్ దయా, నవీన్ కుమార్, పర్దీప్ నర్వాల్, సచిన్ తన్వర్ అండ్ నితిన్ దాన్కర్. సో టోటల్ గా ఈ 28 ప్లేయర్స్ ఫస్ట్ డే ఆక్షన్ లోకి రాబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డే 2 ఆక్షన్ రేపు మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ కాబోతుంది. కానీ ఇది లైవ్ అయితే కాదు, బట్ మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆక్షన్ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈసారి ఆక్షన్ లో ఏ ప్లేయర్ కి హైయెస్ట్ ప్రైజ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు, ఆ ప్లేయర్ నేమ్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.